ఇక ప్రధాని పదవికి షిగెరు ఇషిబా రాజీనామాట జపాన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం. పార్టీలో కొన్ని వర్గాల నుంచి తీవ్ర ఒత్తిడి. గతేడాది అక్టోబర్లో ప్రధానిగా బాధ్యతల స్వీకరణ. కొత్త నేత ఎంపికపై అధికార ఎల్డీపీ కసరత్తు. కెరీర్ ఆరంభంలో ఇషిబా బ్యాంకింగ్ రంగంలో సేవలంట. ఇక ప్రధాని పదవికి షిగెరు ఇషిబా రాజీనామా. ఇక జపాన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ ప్రధాని పదవికి షిగెరు ఇషిబా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారట. పార్టీలో అంతర్గత విభేదాలకు స్వస్తి పలకాలనే లక్ష్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని జపాన్ ప్రభుత్వ రంగ టీవీ ఎన్హెచ్కి వెల్లడించిందట. ఆయన నేతృత్వంలోని అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఎల్డీపీలో తీవ్ర స్థాయిలో నెలకొన్న అంతర్గత విభేదాలు, పార్టీలోని కొన్ని వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడి ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తుందట. ఇటీవల జరిగిన తర్వాత పార్టీలో ఇషిబా నాయకత్వంపై అసంతృప్తి పెరిగింది. గతేడాది 2024 అక్టోబర్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇషిబా ఏడాది పూర్తి కాకముందే పదవి నుంచి వైదొలగడం గమనార్హమట. తన రాజీనామాపై ఇషిబా స్పందిస్తూ పార్టీని బలోపేతం చేయడానికి, దేశ రాజకీయాలను స్థిరపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నాను అని వివరించారు. ఆయన రాజీనామా నిర్ణయంతో జపాన్లో రాజకీయ అనిశ్చితి నెలకొంది. అధికార ఎల్డీపీ తదుపరి నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించిందట. ఈ పరిణామం జపాన్ ఆర్థిక రక్షణ విధానాలతో పాటు ఆసియా రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారట. త్వరలోనే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలువడున్నాయి. ఇక ప్రధాని ఇషిబా విషయానికి వస్తే, కెరీర్ ఆరంభంలో ఆయన బ్యాంకింగ్ రంగంలో పనిచేశారట. తన 29 ఏళ్ల వయసులో 1986లో తొలిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. ప్రభుత్వ విధానాలకు బహిరంగంగా వ్యతిరేకిస్తూ తరచూ వార్తల్లో నిలిచేవారట. ఈ క్రమంలో కిషిదా ప్రభుత్వంలో ఆయనను పక్కన పెట్టారట. గత ఎల్డీపీ ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. పార్టీ అధ్యక్ష పదవికి ఆయన 5 సార్లు పోటీ పడ్డారట. 29 ఏళ్ల వయసులో తను ఈ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా తాను విమర్శిస్తూ కూడా ప్రభుత్వాన్ని విమర్శించి ఆ పరంగా కూడా వార్తలు నిలిచేవాడంట. అట్లా తన ఏదైతే కెరీర్ ఉందో తను అట్లా ప్రారంభించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఎల్డీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రక్షణ శాఖ మంత్రి కూడా పనిచేశారు. అట్లే విధంగా పార్టీ అధ్యక్ష పదవి కూడా ఆయన 5 సార్లు కూడా ఎంపిక కావడం జరిగింది. అయితే ఇప్పుడు పార్టీ అంతర్గత వర్గ విభేదాల కారణంగానే నేను రిజైన్ చేస్తున్నా అని చెప్పేసి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. సో దానికి మరి తను తీసుకోలేకపోయినా మరి లేకపోతే తన నిర్ణయాలకి వాళ్ళు వ్యతిరేకించారన్నది మాత్రము తెలియాల్సి ఉన్నది. అయితే ఈ గతేడాది జరిగిన ఏదైతే 2024 ఎన్నికలు అయితే ఉన్నదో ఇప్పుడు కరెక్ట్ 1 ఇయర్ కూడా కావడం జరిగింది. సో 1 ఇయర్ అయిన తర్వాతనే ఇప్పుడు రిజైన్ చేయడం జరిగింది. సో ఏదేమైనా ఈ ప్రధాని రాజీనామా ఏదైతే ఉన్నదో ఇషిబా రాజీనామా ఏదైతే ఉన్నదో ఈ రాజకీయ రాజీనామా పదవి ఏదైతే ఉన్నదో ఇతర ఆసియా పైన ఏషియా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా రాజకీయ సంక్షేమం కూడా సంబంధించి ప్రభావం ఉండబోతుందని విశ్లేషకులు మాత్రము చెప్తా ఉన్నారు.